పబ్లిక్ ఫైనాన్స్ అనగా ప్రభుత్వ విత్తం. ప్రభుత్వ రాబడి, ఖర్చు, రుణం, ద్రవ్యపరమైన నిర్వహణ గురించి తెలియచేసేదే ప్రభుత్వ విత్తం. ప్రభుత్వ రాబడి, ప్రభుత్వ వ్యయం, ప్రభుత్వ రుణం, ద్రవ్యపరమైన నిర్వహణలకు సంబంధించిన దానిని ప్రభుత్వ విత్తము అంటారు. కోశ విధానం, ఫిస్కల్ పాలసీ, పన్నులు, ప్రభుత్వ వ్యయము, ప్రభుత్వ రుణములకు సంబంధించిన విధానాన్ని కోశ విధానం అంటారు. ద్రవ్య విధానం, మానిటరీ పాలసీ, ద్రవ్య సప్లైను పెంచడం లేదా తగ్గించడానికి సంబంధించిన విధానాన్ని ద్రవ్య విధానం అంటారు. ద్రవ్య విధానమును అమలుపరిచేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. కోశ విధానమును అమలుపరిచేది కేంద్ర ప్రభుత్వం. ప్రభుత్వ రాబడి మార్గాలు: ఏ. పన్నులు, బి. ఫీజులు, సి. అభివృద్ధి పన్నులు మరియు ప్రత్యేక విధింపులు, డెవలప్మెంట్ ట్యాక్సెస్, డి. కానుకలు, గ్రాంట్లు, విరాళాలు, ఈ. ప్రభుత్వ భూములు, ఆస్తులు, దేవాలయాల ద్వారా వచ్చే రాబడి, ఎఫ్. ప్రభుత్వ రంగ సంస్థల లాభాలు, జి. జప్తులు మరియు జరిమానాలు, హెచ్. ఎస్చీట్స్. ఎలాంటి ప్రత్యేక ప్రయోజనాన్ని ఆశించకుండా ప్రభుత్వ వ్యయాన్ని భరించడానికి ప్రజలు చేసే నిర్బంధ చెల్లింపులనే పన్నులు అంటారు. ప్రత్యేకమైన ప్రయోజనాన్ని ఆశించి ప్రజలు చేసే స్వచ్ఛంద చెల్లింపులని ఫీజులు అంటారు. క్విడ్ ప్రాక్సో అనగా ఇచ్చిపుచ్చుకునే సంబంధం. పన్నుల విషయంలో క్విడ్ ప్రాక్సో నియమం అనేది వర్తించదు. ఫీజుల విషయంలో క్విడ్ ప్రాక్సో నియమము వర్తిస్తుంది. ప్రభుత్వం ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు దానికి అయిన వ్యయాన్ని దాని ద్వారా ప్రయోజనం పొందిన వారి నుండి విడతలుగా వసూలు చేయటాన్ని అభివృద్ధి పన్ను అంటారు. ఇట్ ఈస్ కాల్డ్ టోల్ ట్యాక్స్. ప్రభుత్వము ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు దాని ద్వారా ఎవరి ఆస్తుల విలువ అయితే పెరుగుతాయో వారి నుండి దానికైన వ్యయాన్ని ఏకమొత్తంగా వసూలు చేయటాన్ని ప్రత్యేక విధింపు అని అంటారు. వారసులు ఎవరూ లేనటువంటి వారి ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడాన్ని ఎస్చీట్స్ అంటారు. భారతదేశంలో ప్రభుత్వ మొత్తం రాబడిలో పన్ను రాబడి వాటా 1950-51లో 88% కాగా 2005-06లో 73%. ప్రభుత్వ రాబడిలో పన్నుయేతర రాబడి కన్నా పన్ను రాబడే అధికంగా ఉన్నది. 1981-2001 మధ్య పన్ను రాబడి ఆదాయం 20 రెట్లు పెరిగింది. పన్ను జీడిపి నిష్పత్తి మరియు జాతీయ ఆదాయంలో పన్నుల వాటా, దిస్ ఈస్ కాల్డ్ ట్యాక్స్ జీడిపి రేషియో. 1950-51లో 4%, 90-91లో 10.1%, 2000-2001లో 8.9%, 2001 ఒక పన్నును చెల్లించటం వల్ల వ్యక్తిపై పడే ద్రవ్య భారాన్ని పన్ను భారం అని అంటారు. ఈ పన్ను భారం 2 రకాలు. ఒకటి పన్ను తొలి భారం లేదా ఆరంభ భారం, రెండవది తుది భారం లేదా అంతిమ భారం. దీనిని పన్ను సంఘటన, ట్యాక్స్ ఇన్సిడెంట్ అని కూడా అంటారు. ఒక పన్నును మొట్టమొదటిగా ప్రభుత్వానికి చెల్లించే వ్యక్తి భరించే దానిని పన్ను యొక్క తొలి భాగం అంటారు. ఉదాహరణకు ఎక్సైజ్ సుంకం యొక్క తొలి భారంను భరించేది ఉత్పత్తిదారుడు, అమ్మకం పన్ను యొక్క తొలి భారమును భరించేది అమ్మకందారుడు, వినోదం పన్ను యొక్క తొలి భారమును భరించేది థియేటర్ యజమాని కాగా సర్వీస్ ట్యాక్స్ యొక్క తొలి భారమును భరించేది సర్వీస్ ప్రొవైడర్. ఒక పన్నును చిట్ట చివరిగా చెల్లించే వ్యక్తి భరించే దానిని పన్ను యొక్క తుది భారం అంటారు. పరోక్ష పన్నుల విషయంలో తుది భారాన్ని భరించేది వినియోగదారుడి. పన్ను భారాన్ని బట్టి పన్నులు 2 రకాలు. 1 ప్రత్యక్ష పన్నులు, 2 పరోక్ష పన్నులు. పన్ను యొక్క తొలి భారము మరియు తుది భారము ఒకే వ్యక్తి గనక భరించినట్లయితే లేదా పన్ను భారాన్ని బదిలీ చేయడానికి వీలు లేనట్లయితే వాటిని ప్రత్యక్ష పన్నులు, డైరెక్ట్ ట్యాక్సెస్ అంటారు. పన్ను యొక్క తొలి భారము ఒకరు, పన్ను యొక్క తుది భారం వేరొకరు భరించినట్లయితే పన్ను భారం బదిలీ చేయడానికి వీలు ఉన్నట్లయితే వాటిని పరోక్ష పన్నులు అంటారు, ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ప్రత్యక్ష పన్నులకు ఉదాహరణ ఆదాయపు పన్ను, ఆస్తి పన్ను అనగా భూమి శిస్తు ఇంటి పన్ను మొదలైనవి, సంపద పన్ను, వృత్తి పన్ను, బహుమతి పన్ను, స్టాంప్ డ్యూటీ, ఎక్సైజ్ డ్యూటీ, కార్పొరేషన్ ట్యాక్స్ అనగా కంపెనీల ఆదాయపు పన్ను. కంపెనీ ఆదాయంపై వేసే పన్ను ఇండియన్ కంపెనీస్ యాక్ట్ ప్రకారం 35%. ఇక పరోక్ష పన్నులకు ఉదాహరణ ఎక్సైజ్ సుంకం లేదా ఉత్పత్తి పన్ను, అమ్మకం పన్ను, సేల్స్ ట్యాక్స్, మోటారు వాహనాల పన్ను, రోడ్ ట్యాక్స్ మరియు వ్యక్తిగత వాహనాలపై కూడా రోడ్ ట్యాక్స్, టెర్మినల్ ట్యాక్స్, కన్సైన్మెంట్ ట్యాక్స్,
కేంద్ర పన్ను, రైలు, జల, వాయు మార్గాలపై చెల్లించే పన్నులు. ఎంట్రీ ట్యాక్స్ ప్రవేశ పన్ను, రాష్ట్ర ప్రభుత్వ పన్ను, రవాణాపై విధించే పన్ను. వినోదపు పన్ను ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, విద్యుత్ శక్తి పన్ను మరియు ప్రకటనలపై పన్నులు. భారతదేశంలో కేంద్ర పన్నుల రాబడిలో పరోక్ష పన్నుల వాటా కన్నా ప్రత్యక్ష పన్నుల వాటా తక్కువగా ఉన్నది. మొత్తం పన్ను రాబడిలో ప్రత్యక్ష పన్నుల వాటా 1950-51లో 43%, 90-91లో 19.1%, 2000-2001లో 36.2%, 2005-6లో 45.9%, 2006-7లో 47.65%. భారత్ లాంటి వెనుకబడిన దేశాల్లో మొత్తం పన్ను రాబడిలో పరోక్ష పన్నుల వాటా అధికంగా ఉంటుంది. అభివృద్ధి చెందిన దేశాలలో ప్రత్యక్ష పన్నుల వాటా అధికంగా ఉంటుంది. ఎంత మొత్తంపై పన్ను విధించబడుతుందో, దేనిపై పన్ను విధించుచున్నారు, ఎంత విలువపై పన్ను విధించబడుతున్నది, దీనిని పన్ను ప్రాతిపదిక ట్యాక్స్ బేసిస్ అని అంటారు. ఎంత శాతం పన్ను విధించబడుతుందో దానిని పన్ను రేటు అంటారు, ట్యాక్స్ రేట్. ఎంత మొత్తం పన్ను చెల్లించాలో పన్ను ద్రవ్యభారం అంటారు. ఒక పన్నును ఎంతమంది వ్యక్తులు చెల్లించుచున్నారో దానిని పన్ను పరిధి, లెవెల్ ఆఫ్ కంప్లైన్స్ అని అంటారు. పన్ను రేటుకు లెవెల్ ఆఫ్ కంప్లైన్స్కు మధ్య విలోమ సంబంధం ఉంటుంది. పన్ను ప్రాతిపదికలోని మార్పుకు పన్ను రేటులోని మార్పుకు గల సంబంధాన్ని బట్టి పన్ను 3 రకాలు. 1 అనుపాత పన్ను లేదా నైష్పత్తిక పన్ను, 2 పురోగామి పన్ను, 3వది తిరోగామి పన్ను. పన్ను ప్రాతిపదికన పెరిగిన లేదా తగ్గిన పన్ను రేటు స్థిరంగా ఉంటే దానిని అనుపాత పన్ను అంటారు. ఉదాహరణ సేల్స్ ట్యాక్స్ మరియు ఎక్సైజ్ డ్యూటీ. ఇక 2వది పురోగామి పన్ను. పన్ను ప్రాతిపదికలోని మార్పుకు పన్ను రేటు అనులోమంగా మారితే దానిని పురోగామి పన్ను అంటారు. ఉదాహరణ ఆదాయపు పన్ను. భారతదేశంలో పురోగామి పన్ను చెల్లింపు సామర్థ్యంపై ఆధారపడి విధించబడుతుంది. పేదవారిపై తక్కువ పన్ను రేటును, ధనికులపై ఎక్కువ పన్నును విధించటాన్ని పురోగామి పన్ను అంటారు. పన్ను విధింపు సూత్రాలలో సమతా సూత్రం ఆధారంగా పురోగామి పన్ను విధించబడుతుంది. పన్ను చెల్లించటం వల్ల ప్రజలు భరించే భారం సమం చేయడానికి ఈ పన్ను ఉపయోగపడుతుంది. ఆర్థిక అసమానతలు తగ్గించటానికి, సాంఘిక న్యాయం సాధించటానికి పురోగామి పన్ను విధానం తోడ్పడుతుంది. ఉదాహరణ ఆదాయపు పన్ను. ఇక తిరోగామి పన్ను. పన్ను ప్రాతిపదికలో వచ్చిన మార్పుకు పన్ను రేటు కనుక విలోమంగా మారితే దానిని తిరోగామి పన్ను అంటారు. ఉదాహరణకు భారతదేశంలో పురోగామి పన్ను లేదు. పేదవాడిపై ఎక్కువ పన్ను, ధనికులపై తక్కువ పన్ను విధించడాన్ని తిరోగామి పన్ను అని చెప్పవచ్చు. అభివృద్ధి చెందిన దేశాలలో సాపేక్ష పేదరికం ఉంటుంది. అభివృద్ధి చెందిన దేశాలలో ప్రదర్శనా ప్రభావానికి గురై ధనికులు ఉపయోగించే విలాస వస్తువులను పేదవారు కూడా కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తారు. అందువల్ల వారి జీవన ప్రమాణం పడిపోతుంది. వారి జీవన ప్రమాణం పడిపోకుండా ఉండడానికి ప్రభుత్వం తిరోగామి పన్నుల ద్వారా